నేనైతే ఈ ఎర్రదుంపల దగ్గరైతే వచ్చేసాను. నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఇవైతే ఎర్రదుంపలు అండి. 1 మంత్ ముందర వేసుకున్నారు కాబట్టి ఒక నెల అయిపోతుంది వేసి. ఫైనల్లీ మీరు చూడొచ్చండి నా బ్యాక్గ్రౌండ్ వ్యూ అంతా కూడా చాలా పచ్చగా గ్రీన్గా ఉంది. ఇటుకసారి చూసారు, పోర్లు, చిన్న చిన్న గ్రామాలు, చిన్న చిన్న ఇల్లులు కనిపిస్తున్నాయి. మా గుడిలో వచ్చాను ఫ్రెండ్స్, అంటే ఫస్ట్ టైం మేము వేయడం అనమాట. ఇలాంటి ఎర్ర కందులు అంటే తీయ దుంపలు ఉంటారు కదా ఫ్రెండ్స్, ఆ తీయ దుంపలను అయితే ఈ సంవత్సరం మేమైతే పంట అయితే వేసుకున్నాము. హాయ్ హలో గాయ్స్, అందరికి కూడా నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మా యొక్క చిన్న పల్లెటూరు గ్రామంలో అయితే ఉన్నాను. సో ఈ 2 రోజులు వర్షాలు పడటం వల్ల అయితే మా చుట్టుపక్కల ప్రాంతం పల్లెటూర్లంతా కూడా పచ్చదనంతో విలువెల్లాడిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇంకొక ముఖ్య గమనిక ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్లో చాలా మటుకు వీడియోస్ లేట్ అయిపోతున్నాయి. సమ్ కార్నర్స్ మొబైల్ సరిగా వర్క్ చేయకపోవటం వల్ల అంత హ్యాంగ్ అయిపోతుంది. సో దీనికి సొల్యూషన్ అయితే మీరు చెప్పండి. మొబైల్ మార్చుకోవాలా లేదంటే వేరే ఇంకా అదర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? సో మీరు సజెషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ట్రై చేస్తున్నాను మొబైల్ ఇంకోటి కొనుక్కోవడానికి, మంచిగా క్లారిటీతో వీడియో షూట్ చేసుకుంటూ మీ ముందుకు చూపించిన ఉద్దేశంతో ఆశపడుతున్నాను ఫ్రెండ్స్. కానీ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే మనీ కొంచెం సెట్ కావటం లేదు, అందుకనేసి కాసేపు ఆగాల్సి వస్తుంది. సో ట్రై చేస్తాను నా అంటూ, ఖచ్చితంగా మీ ముందుకు మంచి మంచి వీడియోస్ వస్తాననేసి. సో కొత్తగా చూస్తుంటే మన దేవమల్లి ట్రైబల్ కల్చర్ చిన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా మటుకు సపోర్ట్ చేస్తున్న ఫ్యామిలీ అందరూ కూడా ఇంతవరకు థ్యాంక్ యూ సో మచ్. సో నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఊరికి దూరంగా రోడ్లో దగ్గరగా అనమాట చిన్న పశుశాల అయితే కట్టారు. ఇదైతే మనకి ఒరిస్సా గవర్నమెంట్ ఇచ్చినటువంటి పశుశాలలు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మొత్తం కూడా సోలు పంటలు, సామ పంటలు ఫ్రెండ్స్. నెక్స్ట్ అల్లం పంటలు అయితే ఎక్కువ శాతం ఉన్నాయి. మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుకు వెళ్దాం ఇంకా ఫ్రెండ్స్. నేనైతే మా గుడిలో వచ్చాను ఫ్రెండ్స్, అంటే ఫస్ట్ టైం మేము వేయడం అనమాట. ఇలాంటి ఎర్ర కందులు అంటే తీయ దుంపలు ఉంటారు కదా ఫ్రెండ్స్, ఆ తీయ దుంపలను అయితే ఈ సంవత్సరం మేమైతే పంట అయితే వేసుకున్నాము. మరి ఎలా వస్తుందో మీకు రెండు రోజుల్లో అంటే డిసెంబర్లో తీస్తాం కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ వీడియో కోసము. మేమైతే సో ఫ్రెండ్స్ ఇలాంటి దుంపలు అయితే మేము వేసుకున్నాం అనమాట. ఇది ఫస్ట్ టైము. ఏ విధంగా దుంప దిగుతుంది అనేది మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. నాకు ఇంకా చూసుకుంటే ఇదంతా సోలు మేమైతే ఊడవడం జరిగింది ఫ్రెండ్స్. ఎటువంటి మందులు ఉపయోగించుకోకుండా జస్ట్ అలాగా తవ్వేసి తర్వాత దున్నుకొని చిన్న చిన్న తారలు వేసుకొని మేమైతే ఈ విధంగా సోలు అయితే వేసుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే లాభం అనేది చాలా ఎక్కువ శాతం లాభం అయితే ఉంటుంది, మంచిగా దిగుబడితో వస్తుంది ఫ్రెండ్స్. ఈ సైడ్లో కూడా మేము అయితే దుంపని చూడడం జరిగింది. సో చూపిస్తాను, ఒకసారి దగ్గరికి వెళ్దాం. నేనైతే అక్కడికి వెళ్తున్నాను. సో ఫ్రెండ్స్ మన ఛానల్కి వ్యూస్ రావట్లేదు, మరి కారణం ఏమిటో మనకైతే తెలియకపోతుంది. సో ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎలా అప్లోడ్ చేస్తే బాగుంటుంది, టైమింగ్స్, తర్వాత ఏమొచ్చి దానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్ ఏమి టైప్ చేస్తే బాగుంటుంది అనేది సజెషన్ చేయండి. చూస్తున్నాను కదా, ఇదైతే మనకి ఎర్రదుంప పంట. మేమైతే సగం వేసుకున్నాము. ఇది మా యొక్క చిన్న గుడ్డి అనమాట. ఈ గుడి దగ్గర మేమైతే ఇలాంటి దుంపలు అయితే వేసుకుంటున్నాము. వీటికి మన ఒరిస్సాలో అయితే చాలా మటుకు డిమాండ్ ఎక్కువ శాతం ఉంది. తెలుసు కదా, ఆంధ్ర స్కూల్లో హాస్టల్స్లో మేము చదువుకునేటప్పుడు అయితే మంచిగా ఇలాంటి దుంపల కూరలతో వండుకొని ఇచ్చేవారు అనమాట వర్కర్స్ అంతా కూడా. సో చాలా బాగుంటుంది, తీయగా ఉంటుంది అనమాట చూడడానికి. ఇంకా చూపిస్తాను. సోలు పంట, సామ పంట, మడులు చాలా మంచిగా అయితే మాకాసి వేసుకుంటారు ఫ్రెండ్స్, మంచి నాగలతో దున్నుకొని. సో బాగుంటాయి సోలు పంట, సామలు, తర్వాత కొర్రలు ఇవంతా కూడా పండిస్తారు కాబట్టి చూస్తాను కదా. ఇదంతా కూడా ఇది నా గుడ్డి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫైనల్లీ మీరు చూడొచ్చండి నా బ్యాక్గ్రౌండ్ వ్యూ అంతా కూడా చాలా పచ్చగా గ్రీన్గా ఉంది. ఇటుకసారి చూసారు, పోర్లు, చిన్న చిన్న గ్రామాలు, చిన్న చిన్న ఇల్లులు కనిపిస్తున్నాయి. ఇటుకస్ మనం టర్న్ చేస్తే అండి అదేనండి దేవమల్లి కొండ. సో అదే మనకి బ్రతికిస్తుంది. అంటే వర్షాలు లేకపోయినా దేవమల్లిలో కానీ మబ్బులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మా గ్రామంలో వర్షం వస్తుంది. అంటే చిన్న చినుకులతో మా పంట అయితే పండడం అయితే చాలా ఉపయోగపడుతుందండి. అంటే అక్కడ వీచే గాలుల ద్వారా ఏంటంటే ఆ మబ్బు కొట్టుకొస్తూ మా యొక్క గ్రామాల్లో చిన్న వర్షం పడడానికి అయితే చాలా ఉపయోగపడుతుందండి.
సో దానిపైన మేమైతే ఆధారపడి ఉన్నాం అనమాట, దేవమల కొండపైనే. చూసుకుంటే అక్కడ మబ్బులంతా కూడా కమ్ముకొని ఉన్నాయి, చూస్తున్నారు కదా. అక్కడ ఒక అన్నయ్య బైక్తో వెళ్తున్నాడు, మీకు కనిపిస్తూ ఉన్నాడు. సో వాళ్ళు ఏంటంటే మనకి దేవమల్లి అంటే దేవమల్లి వచ్చేవారికి పోయేవారికి డిస్టర్బెన్స్ ఎటువంటి ఇబ్బంది చాలా మటుకు బాటిల్స్ వేస్టేజెస్ అంతా చూస్తున్నారు కదా. సో మన గవర్నమెంట్ ఏంటంటే ఆలోచించి సో దాన్ని సొల్యూషన్గా మనకి సెక్యూరిటీ గార్డులు అయితే పెట్టడం జరిగింది. 24 hours ఉంటారండి, షిఫ్ట్ల ద్వారా వాళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి అంటే సెక్యూరిటీ గార్డ్స్ పెట్టడం వల్ల ఏంటంటే అక్కడ బాటిల్స్ అంతా వేస్టేజ్ అంతా కూడా వాళ్ళు క్లీన్ చేయడానికి చాలా మటుకు ఉపయోగపడుతుందండి. సో ఇది మంచి నిర్ణయం అని అనుకుంటున్నాను. ఈసారి మన అంటే టూరిజమ్స్ వాళ్ళు కానీ ఫ్యామిలీస్ కానీ ప్లాన్ చేసుకునేవారు ఎటువంటి బాటిల్స్కి అంటే ఎటువంటి చెత్త చెదారానికి మీరు ఊహించాల్సిన అవసరం లేదు, అంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా క్లీన్ అండ్ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే అంటే సెక్యూరిటీ అంత ఉద్యోగాలు ఇస్తూ శాలరీ ఇస్తూ వాళ్ళని పని చేయించుకుంటారండి. చాలా మంచి విషయము. సో మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దేవమల వచ్చారు ఖచ్చితంగా హైజీన్గా ఉంటుంది అనుకుంటాను. టాయిలెట్ విషయం వస్తే కొంచెం ఇప్పుడుకైతే ఏం లేదు. ఇదే తిరిగో నేను వచ్చేస్తాను. దీన్ని అయితే మనము సామ అంటాము, చిన్న చిన్న సామాన్లు ఉంటాయి కదా, సామ గింజలండి. ఇదైతే సామ పంట. ఇదిగో కింద వెళ్తున్నాను, మీకు కొత్తిమీర అల్లం చూపిస్తాను. వెరైటీ పంటలు మా గిరిజనులు అయితే చక్కగా పండించుకుంటారండి. ఎక్కువ కాకపోయినా సగం సగం కొంచెం ఉన్న దాంట్లోనే సో హాయిగా వేసుకుంటుంటారు. కిందకి వెళ్తే అక్కడ కూడా ఎర్రదుంపలు వేశారు, అవైతే ఇంకా చాలా బాగా బ్రతుకున్నాయంటే మొక్కలు కూడా చూపిస్తారండి. నేనైతే ఈ ఎర్రదుంపలు దగ్గరైతే వచ్చేసాను. నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఇవైతే ఎర్రదుంపలు అండి. 1 month ముందర వేసుకున్నారు కాబట్టి ఒక నెల అయిపోతుంది వేసి. సో అందుకనేసి చాలా మట్టుకు మంచిగా పాదులు అయితే ఎదిగిపోయాయి. మావైతే రీసెంట్గా 1 week రావలేదు, అందుకనేసే ఇంకా బ్రతుకు కూడా లేదు. వర్షం అయితే పడుతుంది, ఒక 2-3 వారాలు పోయిన తర్వాత మంచిగా అయితే బ్రతుకుతాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ అవి చూస్తుంటే ఎర్రదుంపలు 1 month ముందు వేసుకుని చక్కగా ఆ పాదులంతా కూడా ఎక్కిపోయి సో ఈ వేగంగా తీయడానికి అయితే ఉపయోగపడతాయి. సో నా బ్యాగ్రౌండ్ చూస్తున్నారు కదా, అవంతా సగము అల్లము, సగం వచ్చి జొన్నలు, సగము రాణి దుంపలు అని పిలుస్తారు కదా, రెడ్ దుంపలు ఉంటాయి, అవైతే వేసుకున్నారు. చూస్తాను కదా ఫ్రెండ్స్, ఇంకా చూపిస్తాను. చిన్న లోయలు, అరటి కూడా ఉంటుంది. అరటి వచ్చేసి మన ఒరిస్సా అరటి వేరేనండి. 100 రూపాయలు 50 రూపాయలకి మనకైతే గెల్ల దొరుకుతుంది. చిన్నదైతే 100 రూపాయలు ఫ్రెండ్స్ వస్తుంది, పెద్దదైతే 150, 200 అలా మనకైతే ఇస్తారు. అదనమాట అరటి చెట్లు. సో అలాంటి మనకు తక్కువ ధరలో దొరుకుతాయి. ముందు సమయంలో ఎక్కువ శాతం మేము అమ్మకానికి అయితే మేము తీసుకెళ్తుంటాము. Romota teksoy. Romota. ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మనం వీడియోలో అయితే చూపించడం జరిగింది. మా ప్రాంతంలో ఎక్కువ శాతం ఈ విధంగానే ఫ్రెండ్స్, వర్షాకాలం వచ్చేసరికి ఇలాంటి పంటలు అయితే ఎక్కువ శాతం వేసుకుంటుంటాము. మన చిన్న వ్లాగ్ అయితే ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. సో కొత్తగా చూస్తుంటే మన దేవమల్లి ట్రైబల్ కల్చర్ అనే చిన్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. రానున్న దినాల్లో ఇలాంటి మంచి మన ట్రైబల్ కంటెంట్ వీడియోస్, లైఫ్ స్టైల్స్ అండ్ వివిధ రకమైనటువంటి పెళ్ళిళ్ళు, పండుగలు,
అదంతా కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటాను. సో ఫైనల్గా అయితే నేను వర్షం రాగానే నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతవరకు చూస్తున్నందుకు. సో ఇంకేమైనా విషయాలు ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఇంతటితో మన చిన్న బ్లాగ్ని అయితే ముగించుకుంటూ, మీ యొక్క పంటలను చూస్తారు కదా ఫ్రెండ్స్, ఆ చిన్న చిన్న పంటల్ని, ఆ యొక్క పంటల ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా తెలియజేస్తారని అనుకుంటున్నాను. సో ఇంతటితో మన వీడియోని ఎండ్ చేస్తున్నాను. అంతవరకు ఉంటాను, బాయ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.